అండి అందరికీ. అనుకోకుండా మన ఇంటికి చుట్టాలు వస్తే ఏం చేద్దాం అన్న టెన్షన్ పడే అవకాశం ఏం లేకుండా చికెన్ కర్రీ లాంటిది పన్నీర్ కర్రీ అయితే చేయబోతున్నాను. పన్నీర్ కర్రీలో కావాల్సినవి మొత్తం రెడీ చేసేసుకున్నాను. వెజిటేబుల్ మొత్తం కట్ చేసిన తర్వాత ఆయిల్ అయితే బాగా వేడైంది కదా, పలావ్ దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, ఇంకా జీడిపప్పు మొత్తం వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత అయితే ఇంకా ఈ రకంగా ఫ్రై అవుతూ ఉన్నాయి. మరో పక్క అయితే ప్లేట్ పెట్టేసి పన్నీర్ అయితే 2 ప్యాకెట్లు అయితే తీసుకొచ్చుకున్నాను. ఇంకా మొత్తం అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ టైం పన్నీర్ కర్రీ చేయడం, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చేస్తూ ఉన్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రోట్లో దంచేసుకోవాలి. అంతలోకి మనం ఫ్రై చేసుకున్నవి కూడా బాగా ఫ్రై అయినాయి కదా, మిక్సీ జార్లో మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. కారం, పసుపు, గరం మసాలా, సాల్ట్ మొత్తం పన్నీర్ ముక్కలకి అయితే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అవి మ్యాగ్నేట్ చేసి ఇంక బావ అయితే ఇంకా పన్నీర్ ఫ్రై చేయమని చెప్పాడు కదా, ఈగో బావ ఫ్రై అంటే ఇంకా నాకు అన్నీ తెలుసులే రాజీ అని చెప్పేశాడు. మొత్తానికైతే బాగా ఫ్రై చేసేసుకోవాలి. పన్నీర్ ఫ్రై చేసిన పక్కన పెట్టేసుకొని మరో పక్క బండి పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ మొత్తం వేసుకొని కారం, పసుపు, సాల్ట్ అన్నీ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా వాటర్ పోసేసుకొని మన గ్రేవీ అయితే చాలా బాగుంది కదా, పన్నీర్ వేసుకొని పైన కొత్తిమీర వేసుకుంటే చికెన్ కర్రీ లాగా ఉంది. ఇంకా మా వాళ్ళందరికైతే భోజనం అయితే వడ్డిచ్చేస్తున్నాను. పని దగ్గర ముఠాలు అందరూ అయితే తిన్నారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.